సో మన దగ్గరికి సతీష్ అని వచ్చారు. కాకినాడే కదా మీది? అవును సార్. సో కాకినాడ నుంచి ఐ థింక్ 2021లో ఎంక్వైరీ చేశారు. సో దిస్ ఇస్ 2026. సో 2026లో ఆయన సర్జరీ చేయించుకున్నారు. అంటే 5 ఇయర్స్ అనమాట. 5 ఇయర్స్ నుంచి హీ వాంటెడ్ టు డూ ద సర్జరీ, కానీ చేయించుకోలేదు. కానీ ఎంక్వైరీ చేయడం, అడగడం, రావడం సో చివరికి మంత్ సర్జరీ చేయించుకున్నారు. సో ఈయన డయాబెటిక్ కూడా. సో ఆయన కంట్రోల్ చేసుకొని మా దగ్గరికి వచ్చి సర్జరీ చేయించుకున్నారు. సో మీ టోటల్ ఎక్స్పీరియన్స్, ఈ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఒకసారి జస్ట్ 2 నిమిషాలు 3 నిమిషాలు చెప్పాలంటే ఏం చెప్తారు? స్టార్టింగ్ లో నాకు చాలా సిగ్గుగా అనిపించేది. షర్ట్ తీయాలన్నా ఏం చేయాలన్నా ఫ్రెండ్స్ అందరూ ఆడుకునేవారు. ట్రిప్స్ కి వెళ్ళినా, వాటర్ ఫాల్స్ కి వెళ్ళినా, షర్ట్ తీసి అందరూ బీచ్లకి వెళ్ళినా చాలా ఇబ్బంది పడేవాడిని. సార్ని అలాగే కాంటాక్ట్ చేశాను, కానీ చేయించుకోవాలంటే ఏదో భయం, మళ్ళీ ఏమవుతుందా, చేసిన తర్వాత మళ్ళీ ఏం కాంప్లికేషన్స్ ఫేస్ చేయాలని చెప్పేసి సరే ఇంకా ఎలా ఆలోచిస్తుంటే టైం వేస్ట్ అయిపోతుందని సార్తో మాట్లాడితే సార్ కూడా బాగా చెప్పారు. నాకు కౌన్సిలింగ్ అయ్యి బాగా ఇచ్చి ఐఎమ్ హ్యాపీ. తర్వాత చాలా ధైర్యంగా వచ్చి నేను ఒక్కనే సింగిల్ గా వచ్చి చేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు అంతా చాలా బాగానే ఉంది. స్టార్టింగ్ లో ఒక 2 days పెయిన్ అనిపించింది, తర్వాత అది కూడా లేదు, చాలా బాగుంది. సో మీరు వచ్చిన తర్వాత భయపడ్డారు కదా, సో మీరు ఈఎంఐ లో కూడా ప్రాసెస్ చేయించుకున్నారు. ఓకే, సో ఈఎంఐ ప్రాసెస్ ఈఎంఐ ప్రాసెస్ కూడా చాలా స్మూత్ గా జరిగింది. ఒక 10 నిమిషాల్లో అయిపోయింది మొత్తం అంతా. ఓకే, సింగిల్ పెన్ కూడా పే చేయలేదు, మొత్తం అంతా ఈఎంఐలోనే ఫినిష్ చేశారు. సో ఈఎంఐ ప్రాసెస్ అయిపోయింది, మీరు వచ్చారు. వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తాం? ఫస్ట్ మీకు సార్ ఏమైనా మాట్లాడారా? మీకు మాట్లాడారు. అదే షర్ట్ ఇప్పించి మొత్తం గ్రేడ్ అయ్యి చూసారు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు దాకా ఎందుకు ఉంచుకున్నాను అడిగారు. తర్వాత ఓకే, రెడీ విత్ ప్రాసెస్. ఓకే, సో మీకు సర్జరీ చేస్తున్నప్పుడు ఏమైనా పెయిన్ అనిపించింది? అసలు ఏమీ లేదు, పెయిన్ ఏమీ లేదు, చాలా స్మూత్ గా ఉంది. సర్జరీ అయిపోయిన తర్వాత మీకు ఏమైనా పెయిన్ అనిపించింది? జస్ట్ కొంచెం లిటిల్ బిట్ అనిపించింది, అది కూడా ఏం లేదు, ఒక 2 days తర్వాత. ఓకే, సో ఇప్పుడు మీరు కాకినాడ నుంచి వచ్చారు కదా వైజాగ్ వరకు. సో మీరు చేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు కదా, సేమ్ డే వెళ్ళారు, నెక్స్ట్ డే వెళ్ళారు? సేమ్ డే వెళ్ళిపోయింది సార్. సేమ్ డే ఒక 2-3 hours లో వెళ్ళిపోయారు. సో వెళ్తున్నప్పుడు మీకు ఏమైనా అన్ఈజీగా లేదంటే ప్రాబ్లమాటిక్ గా ఏమైనా అనిపించింది? లేదు సార్, లేదు సార్. సో ఎవ్రీథింగ్ వాస్ ఫైన్. సో చాలా మంది జనరల్ అనస్థీషియా ఇచ్చేసి సర్జరీలు చేస్తుంటారు. సో యాక్చువల్లీ లోకల్ అనస్థీషియాలో ఈ సర్జరీ చేయొచ్చు. సో దానికి కూడా ఎక్స్ట్రా డబ్బులు తీసుకొని పేషెంట్స్ దగ్గర ఎక్కువ అమౌంట్స్ తీసుకుంటారు మిగతా ప్లాస్టిక్ సర్జన్స్ ఆర్ ఎనీ అదర్ హాస్పిటల్. సో వీ డూ ఇట్ ఇన్ లోకల్ అనస్థీషియా. సో లోకల్ అనస్థీషియాలో చేయడం వల్ల ఫ్యూచర్ కాంప్లికేషన్స్ కూడా ఏమీ లేకుండా హ్యాపీగా త్వరగా రికవర్ అయ్యి కూడా వెళ్ళిపోవచ్చు. మామూలుగా జనరల్ అనస్థీషియాలో చేస్తే మళ్ళీ రికవరీ టైం ఎక్కువ ఉంటుంది, దాని తర్వాత 1 day అడ్మిషన్ ఉండాలి, తర్వాత వెళ్ళాలి. సో ఇవన్నీ లేకుండా సేమ్ డే మేము డిశ్చార్జ్ చేసేస్తాం. మీకు ఎక్కడైనా ఘాట్లు ఏమైనా కనబడుతున్నాయా షర్ట్? లేదు సార్, లేదు. సో నో స్కార్స్. సో స్కార్లెస్ ఉంటుంది, పెయిన్లెస్ యాజ్ యూజువల్ యూ సెడ్, సేమ్ డే డిశ్చార్జ్. మేము ఇచ్చే 3 ప్రామిసెస్ ఏ పేషెంట్ కైనా దిస్ ఇస్ వాట్ వీ డూ. సో ఇప్పుడు మీరు 10th day కదా వచ్చిన తర్వాత. ఓకే, ఈ 10 days లో మీరు ఏమైనా అన్ఈజీనెస్ ఏమైనా ఫీల్ అయ్యారా? లేదు సార్, ఎవ్రీథింగ్ వాస్ ఫైన్. సో ఇంకెవరైనా ఏ సర్జరీ అయినా చేయించుకోవాలనుకుంటే మీకు ఇక్కడ ఎన్వైరన్మెంట్ అది ఎలా ఉంది? హౌ ఎవ్రీబడి? చాలా బాగుంది, అందరూ బాగా కేర్ చేశారు సార్. ఎవ్రీబడి టుక్ కేర్ ఆఫ్ యూ వెల్. సో విన్నారు కదా ఫ్రెండ్స్. సో ఇలాగా చాలా మంది చేయించుకున్నారు, చేయించుకోబోతారు కూడా మా దగ్గర. సో ఎవ్రీబడి హూ వాంట్స్ టు గెట్ ఎ గైనకోమాస్టియా సర్జరీ డన్, డబ్బులు లేకపోతే ఈఎంఐకి వెళ్ళండి, డబ్బులు ఉన్నా సరే ఈఎంఐ వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, లేకపోతే క్యాష్ పే చేయొచ్చు, లేదా క్రెడిట్ కార్డ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఇలాంటి సక్సెస్ స్టోరీస్ ఇంకా తెలుసుకోవాలనుకుంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.